హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో నేను మీకు ఏంటంటే 2017లో నాకు బెస్ట్గా అనిపించిన లాంచర్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నేను లాస్ట్ వీడియోకి ఇచ్చిన లైక్స్ టార్గెట్ వచ్చేసి 240 లైక్స్ టార్గెట్గా ఇచ్చాను. అండ్ ఆ వీడియో 240 లైక్స్ రీచ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎవరైతే లైక్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసి 245 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో మన టాపిక్ అని స్టార్ట్ చేస్తే లాంచర్ నేమ్ వచ్చేసి నోవా లాంచర్. సో ఇది నాకు బెస్ట్ అనిపించింది అనమాట. సో ఎందుకంటే నేను ఈ యాప్ చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ఇంకోటి ఏంటంటే నా బ్యాటరీ లైఫ్ కూడా పెంచిందనమాట. సో ఇది బ్యాటరీ లైఫ్ కూడా అంత అంటే వేరే లాంచర్స్ తోటి పోలిస్తే అంత ఛార్జింగ్ ఏం తీసుకోదు ఇది. సో ఇప్పుడు ఈ లాంచర్ ఎలా ఉందని చూస్తాను చూడండి. సో మీరు యాప్స్ అనేటివి ఓపెన్ చేస్తే ఇలా మీకు డిజైన్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు సెర్చ్ పైనకి ఇలా స్వైప్ చేస్తే మీకు ఇక్కడ సెర్చ్ బార్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఏ యాప్నైనా సరే ఫైండ్ చేయొచ్చు ఈజీగా. సో ఇక్కడ చూడొచ్చు, ఇట్లా మీరు ఏదంటే యాప్ సెర్చ్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ రీసెంట్గా ఓపెన్ చేసిన యాప్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఇక్కడ న్యూ యాప్స్ అండ్ అప్డేట్ కావాల్సిన యాప్స్ కూడా ఉంటాయి మీకు. సో అవి కూడా ఉంటాయి. అండ్ మీకు ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీకు చూస్తాను. సో ఇక్కడ డెస్క్టాప్ ఎలా ఉండాలి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐకాన్ లేయర్ కూడా ఎలా ఉండాలి అండ్ ఏంటి అనేది మీరు ఇక్కడ నేమ్ చూడండి. సో చిన్నగా అయిపోయింది. అండ్ ఇలా మీరు మీకు నచ్చిన సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ అనేది ఈ యాప్ని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇంకా చాలా ఉన్నాయి సెట్టింగ్స్ అనేవి. సో మీకు ఫోల్డర్స్ కావాలంటే కూడా ఫోల్డర్స్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ లుక్ ఫీల్ అని ఉంది కదా. సో మీకు ఎలా లుక్ కావాలంటే అలా లుక్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇది నేను రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ యాప్ అనేది వేరే యాప్స్ తోటి పోలిస్తే అంత బ్యాటరీ పవర్ అనేది తీసుకోదు. సో అంటే తక్కువ ఛార్జ్ అనేది తీసుకుంటుంది అనమాట. సో తక్కువ పవర్ తోటి మనకు రన్ అవుతుంది ఈ లాంచర్ అనేది. సో ఇది మీరు కూడా ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, నేను ఇంత చెప్పాల్సుకున్నాను. సో ఈ వీడియో నాకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. సో నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఏదైనా వీడియో కావాలన్నా కానీ కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.